ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలో 2,55,107 మంది పింఛన్దారులకు 112.49 కోట్లు అందిస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. నూజివీడు మండలం పడమర దిగవల్లి గ్రామంలో బుధవారం పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ఆప్యాయతగా పలకరిస్తూ గ్రామ వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకుని కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కారం చేశారు. కొంతమంది ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించి రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పెన్షన్ల సొమ్మును లబ్ధిదారులకు అందజేశారు. ముందుగా మహిళలు, గ్రామ ప్రజలు మంత్రి కొలుసు పార్థసారథికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను అత్యధికంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపార అనుభవం, పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ప్రతి నెల మొదటి తేదీన పెన్షన్దారుల ఇంటింటికి వెళ్లి ఉదయాన్నే పెన్షన్ సొమ్మును అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. 1వ తేదీ ఆదివారం సెలవు వస్తే ఒకరోజు ముందుగానే పెన్షన్ సొమ్ములు అందిస్తున్నామని అన్నారు. మన రాష్ట్రంలో వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000, కిడ్నీ ఇతర వ్యాధిగ్రస్తులకు 10,000, మంచానికే పరిమితమైన వారికి 15,000 అత్యధిక మొత్తంలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు అందించి ఆ కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షేక్ సంసుద్దీన్, వివిధ శాఖల అధికారులు, స్వర్ణ గ్రామ సచివాలయ వివిధ శాఖల సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, మండల ప్రముఖులు, గ్రామ నాయకులు, కూటమి నాయకులు, వివిధ సామాజిక పెన్షన్ల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పేదల సేవలో ఏదైతే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమంగా, ఒక పవిత్రమైన కార్యక్రమంగా వృద్ధుల్ని, వితంతుల్ని, అంగవైకల్యం వాళ్ళని ఆదుకునే ఎంతో కొంత సహాయకారిగా ఉండే పథకంగా భావించి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో నిర్వహిస్తున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దేశంలో ఆంధ్రప్రదేశ్ కంటే ఆర్థికంగా బలమైన రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి. త్వరలో ఎవరికైతే అర్హత ఉందో వారికి కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాకపోతే గత ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేసిన ఆర్థిక నష్టాల మూలంగా ప్రభుత్వానికి ఇవ్వాలని ఆలోచన ఉన్నా కూడా అది కొంత ఆలస్యం అవుతుంది. ఏదేమైనా కూడా ముఖ్యమంత్రి గారు ఈ అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా మరి గృహ నిర్మాణం, కొత్త ఇళ్ళు కావాలని చెప్పేసి ఈ గ్రామంలో చాలామంది చెప్పారు. ఒక వారం 10 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 80,000 ఇళ్ళు సుమారు శాంక్షన్ రాబోతుంది మొట్టమొదటి దశలో. అవన్నీ కూడా గ్రామీణ వాతావరణం ఉన్న, గ్రామీణ ప్రాంతాలున్న, ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలున్న కాన్స్టిట్యున్సీలకి ఎక్కువగా ఇవ్వాలని చెప్పేసి, పంపిణీ చేయాలని చెప్పేసి, డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఒక 10-15 రోజుల్లో కొత్త శాంక్షన్స్ కొంతమందికి, మళ్ళీ నెక్స్ట్ విడత వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మందికి అవన్నీ కూడా ప్రభుత్వం ఒక విధి విధానం ప్రిపేర్ చేసి అవన్నీ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఓకే.